11 డేస్ హనుమాన్ సంకల్పం గురించి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్పండి మేడం అని చాలా మంది నాకు పర్సనల్ మెసేజెస్ చేశారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజెస్ చేయడం జరిగింది. వాళ్ళందరి కోసము, అలాగే ఎవరైతే మా లైఫ్ లో ఉన్న కష్టాలను మేము తొలగించుకుంటాము, హనుమాన్ సంకల్పం చేసుకుంటాము, ఎలా చేయాలి అని సెర్చ్ చేసే ప్రతి ఒక్కరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను ఎలా చేశాను, నా క్లయింట్స్ తో నేను ఎలా చేయించాను అనేది క్లియర్ గా చెప్తాను. చివరి వరకు వీడియో అనేది చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ముందుగా మనం మన ఇంటిని, మన దేవుడి పూజ గదిని మనము క్లీన్ చేసుకోవాలి. నీట్ గా క్లీన్ చేసుకొని విప్పిన బట్టలు ఇలాంటివి ఏవైనా ఉన్నా, అవసరం లేని చెత్త ఉంటే అంతా క్లీన్ చేసేసి ఆ బట్టలన్నీ వాష్ చేసేసి ఇంటిని మొత్తం సర్దుకోవాలి నీట్ గా. తరువాత దేవుడి రూమ్ లో ఉన్న మన పటాలను క్లీన్ చేసి బొట్లు పెట్టుకొని, తర్వాత మన ఆ పూజ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో మనం యూజ్ చేసేవి, దీపాలు ఇలాంటివన్నీ అన్ని మనం క్లీన్ చేసుకొని వాటిని కూడా శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ క్లీన్ అయిన తర్వాత అన్నిటికీ పసుపు నీళ్లు చల్లాలి. మనకు మనం చల్లుకోవాలి, ఇంటి బయట చల్లాలి, ప్రతి రూమ్ లో ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి. తర్వాత మనము మొదట ఇది ఏ సమయంలో చెయ్యాలి అంటే, నేను బ్రహ్మ ముహూర్తంని సజెస్ట్ చేస్తాను. మీరు 3 గంటలకు లేచినట్లయితే 4:30 లోపు మీ పనులు మొత్తం కంప్లీట్ చేసుకొని 4:30కు పూజ స్టార్ట్ చేస్తే 5:30 లోపు పూజ కంప్లీట్ చేసుకోవాలి. నేను చేసిన ప్రాసెస్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే చేసుకోవాలా అని రూల్ ఏం లేదు. కానీ మనం బ్రహ్మ ముహూర్తంలో మనం ఈ హనుమాన్ సంకల్పం చేశామంటే ఆ ఎనర్జీస్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. దాని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మ ముహూర్తం అందరికీ తెలుసు, దాని ఫలితాలు ఎలా ఉంటాయి, బ్రహ్మ ముహూర్తంలో లేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది. బ్రహ్మ ముహూర్తంలో లేయండి, 3 గంటలకు లేవండి, కుదిరితే 3:30కైనా లేవండి. 3:30 నుంచి 5:30 లోపు మీ హనుమాన్ సంకల్పం అనేది ఈ చాలీసా కంప్లీట్ చేయండి. ఎవ్రీడే సేమ్ టైం మెయింటైన్ చేయండి. సేమ్ ప్లేస్ అనేది చూస్ చేసుకోండి. ఒక రోజు ఒక టైంలో చేసి, ఒక రోజు ఒక ప్లేస్ లో కూర్చొని ఇలా చేయకూడదు. ఏ రోజు ఎక్కడ కూర్చున్నామో ఆ రోజు 11 డేస్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే కూర్చోవాలి. ఎందుకు అంటే మనము హనుమంతుల వారిని మన ఇంటికి ఆహ్వానం చేస్తాము. మనము రోజు ఒక దగ్గర కూర్చోకూడదు. పూజ చేసేటప్పుడు మెడిటేషన్స్ కానీ, పూజలు కానీ ఏవైనా చేసేటప్పుడు మనం కంప్లీట్ అయ్యేంత వరకు ఒక ప్లేస్ లోనే ఉండాలి. ఎనర్జీస్ అన్ని అక్కడే ఉంటాయి కాబట్టి. తర్వాత దీనికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ తినకూడదు. ఈ 11 డేస్ చాలా నిష్టగా ఉండాలి. నైట్ కుదిరితే మీరు ఒక టిఫిన్ ఇలాంటివి ఏవైనా తీసుకోండి. లైట్ ఫుడ్ తీసుకోండి, హెవీ మీల్స్ తీసుకోకుండా. పూజకి ఏమేమి కావాలి అనేవి మనం తెలుసుకుందాం ఇప్పుడు. పూజకు తమలపాకులు, పువ్వులు, సింధూరము, తర్వాత పంచపాత్ర ఉద్దరణి, హనుమంతుల వారి పటము లేదా విగ్రహము మీ దగ్గర ఏది ఉంటే అది. ఒకవేళ సపరేట్ గా మా దగ్గర లేదు, రాముల వారితో ఉన్న ఆ పటమే ఉంది అంటే అదే పెట్టుకోండి. మాక్సిమం సపరేట్ గా ఉన్నది పెట్టుకోండి. కుదరలేనప్పుడు అదే పెట్టుకోండి. ప్రసాదాలు మీరు 11 డేస్ రోజు ఒక ఐటెం చేస్తాము మేము అంటే రోజు ఒక ఐటెం చేయండి. లేదు మాకు పాసిబుల్ అవ్వదు, టైం కుదరదు, మేము చేయలేము అని మీరు అనుకుంటే పానకము, వడపప్పు ఎవ్రీడే పెట్టండి. చివరి రోజు అప్పాలు చేయండి. పానకము, వడపప్పు హనుమంతుల వారికి చాలా ఇష్టమైన ప్రసాదం. అలాగే అప్పాలు కూడా. ఈ రెండింటిని మాత్రం మిస్ చేయకండి. తర్వాత తమలపాకుల మీద శ్రీరామ్ అని రాయండి. 9 తమలపాకుల మీద. దీపం మట్టి దీపం తీసుకోండి. ఎందుకు మట్టి దీపము? ఇంట్లో ఉన్న ఇత్తడి దీపాలు లేకపోతే వెండి దీపాలు ఇవి పెట్టుకోవచ్చు కదా అనే క్వశ్చన్ రావచ్చు మీకు. ఇది నేను కొందరు పెద్దల నుంచి తెలుసుకున్నాను. అన్ని దీపాలలో మట్టి దీపం చాలా మంచిది అని నేను తెలుసుకున్నాను. నేను అదే పెట్టాను. మీరు కూడా కుదిరితే మట్టి దీపం పెట్టుకోండి, ఒక ప్రమిద ఇలా. ఇంట్లో మనం నార్మల్ దీపాలు సపరేట్ పెట్టాలి,
మనం హనుమంతుల వారికి సపరేట్ దీపం పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మనం స్నానం చేసి వచ్చి బ్రహ్మముహూర్తంలో మన ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని, తులసి కోట ముందు ముగ్గు పెట్టుకొని, తులసి కోటకు పూజ చేసుకొని, పూజ రూమ్ లో అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్న తరువాత తమలపాకుల మీద శ్రీరామ అని రాసి అన్ని మనము మన ఆంజనేయ స్వాముల వారి ఫోటో పక్కన అన్ని ప్లేస్ చేసుకొని, లేకపోతే ఒక మాలగా అయినా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేయండి. పంచపాత్ర ఉద్ధరణి ఎందుకు కావాలి అన్నానంటే ఆచమనం కోసం. తర్వాత ఒక గ్లాసులో ఎక్స్ట్రా వాటర్ పెట్టుకోండి. ఎక్స్ట్రా వాటర్ ఎందుకంటే మీ సంకల్పం ఏదైతే ఉందో లాస్ట్ లో అది మీ వాటర్ కు చెప్పి అది తాగండి. ఎందుకు అంటే మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తున్న టైంలో ఆ వాటర్ ఆ ఎనర్జీస్ అనేటివి రిసీవ్ చేసుకుంటది. మనం అంత స్పిరిచువల్ కనెక్షన్ లో ఉంటాం కాబట్టి ఆ వాటర్ మనం తర్వాత తాగడం వల్ల మన హెల్త్ కు చాలా మంచిది. మొదటి రోజు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయండి. కొబ్బరికాయ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి మనము మొదటగా శ్రీరాముల వారిని జపం చేసుకోవాలి. 108 టైమ్స్ కుదిరితే 108 టైమ్స్ చెయ్యండి, లేదు అంటే 9 టైమ్స్ చెయ్యండి. రామజపం చేసిన తర్వాతనే హనుమాన్ చాలీసాలోకి ఎంటర్ అవ్వండి. తర్వాత హనుమాన్ చాలీసా స్టార్ట్ చేయాలి. హనుమాన్ చాలీసా 11 టైమ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి. మధ్యలో లేవడం గాని, వాటర్ తాగడం గాని, ఎవరైనా మాట్లాడితే పలకడం గాని ఇలాంటివన్నీ ఏవి చెయ్యొద్దు. నిష్టగా చెయ్యండి, ఫోకస్ తో చేయండి, కాన్సన్ట్రేషన్ తో చేయండి. హనుమాన్ చాలీసా ఇలా బుక్ మెయింటైన్ చేయండి. కుదిరితే మీ దగ్గర లేకపోతే గూగుల్లో అయినా కూడా మన ఫోన్ లో అయినా కూడా అవైలబుల్ గా ఉంటుంది. మనం హనుమాన్ చాలీసాను కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ లో ఇక్కడ తులసీదాస సదాహరి చేర అనే ప్లేస్ లో తులసీదాస ప్లేస్ లో మీ పేరు మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే ఇదంతా మనం చేస్తున్నాం కాబట్టి తులసీదాస ప్లేస్ లో తులసీదాసు ఉన్న ప్లేస్ లో మన నేమ్ మనము మెన్షన్ చేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దండి. 11th డేలో బజరంగ్ బాన్ అనేది కూడా మనము చదవాలి. ఇది కంపల్సరీ చదవాలి అనేది ఏం రూల్ లేదు. చదివితే మంచిది అని పెద్దలు చెప్పారు. మీరు చదవాలి అనుకుంటే బజరంగ్ బాన్ కూడా చదవండి. వీలైనంత వరకు ఈ 11 డేస్ ఈ స్పిరిచువల్ కనెక్షన్ లోనే ఉండండి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ చేయకుండా, బూతులు మాట్లాడకుండా, వేరే వాళ్ళ నాశనం కోరుకోకుండా, ఇలాంటి థాట్స్ ఏవి లేకుండా స్పిరిచువల్ గా మీరు ఏవైతే సంకల్పం చేసుకున్నారో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనది మీరు క్లియర్ సంకల్పం అనేది పెట్టుకోవాలి మొదట. అది నేను స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయాను. మన సంకల్పం అనేది చాలా క్లియర్ గా ఉండాలి, ఒకటే ఉండాలి. చివరిగా మనం ఏదైతే ప్రసాదాలు దేవుడికి పెడతామో ఆ ప్రసాదాలు మనము మన ఇంట్లో వాళ్ళము అందరము తీసుకోవాలి. ఈ ప్రాసెస్ క్లియర్ గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ నేను ఏవైనా చెప్పనివి ఉంటే, నేను చేసిన ప్రాసెస్ ఇది, నేను అదే చెప్పాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. స్పిరిచువల్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా మన వీడియోస్. మాక్సిమం నేను క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా నాకు తెలియనివి ఉంటే తెలుసుకుంటాను. ఈ 11 డేస్ హనుమాన్ సంకల్పం చేసిన తర్వాత మీ రిజల్ట్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ఇది మీ ఫ్రెండ్స్ కు, ఫ్యామిలీ మెంబర్స్ కు అందరికి షేర్ చేయండి. మనం ఒక్కరమే కాదు, మనతో పాటు అందరం బాగుండాలి. థ్యాంక్ యూ.